రైట్. ప్రస్తుతానికి మనం షేక్పేట ద్వారకా నగర్లో ఉన్నాం. మరి షేక్పేట మొత్తం అంతా నిరుద్యోగ జేఏసీ అన్ని చోట్ల పర్యటిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటిని గడపని తట్టి మరి తమ యొక్క డిమాండ్లను చెబుతూ మరి మా నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన మరి కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు అంటూ కూడా ఈ బాకీ కార్డును మరి అన్ని ఇళ్లకు పంచిపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పాదచారులకు మరి అదేవిధంగా వాహనదారులకు మరి పంచిపెడుతూ వారి యొక్క నినాదాన్ని అందరికీ పంపిస్తున్నారు. ఇందులో చూసినట్లయితే మనం మరి మొదటి బాకీ కార్డులో ఉన్న విషయాలు చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఒక డిమాండ్, అదేవిధంగా ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వాలంటూ రెండవ డిమాండ్, అదేవిధంగా ఏడాదిలోపు ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలంటూ మూడవ డిమాండ్, నిరుద్యోగ భృతి నెలకు 4,000 రూపాయలు అంటూ అది కూడా గుర్తు చేస్తూ ఇక ఐదవ మరి డిమాండ్ చూసినట్టయితే మెగా డిఎస్సి 6 రాజీవ్ యువ వికాసం యూత్ కమిషన్ ఏర్పాటు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇవ్వాలంటూ కూడా 6వ పార్ట్. ఇక 7 వచ్చేసి జీవో నెంబర్ 46ని రద్దు చేయాలంటూ కూడా వారు మరి ఈ బాకీ కార్డులో నిరుద్యోగ బాకీ కార్డులో ఇస్తున్న అంశం. ఇక 7వది అది జీవో నెంబర్ 46 రద్దు అని చెప్పేస్తూ ఇక 8 ప్రైవేటు కంపెనీలలో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్లు కల్పించాలంటూ కూడా మొత్తం 8 పాయింట్లను మరి వీళ్ళు బీఆర్ఎస్ మరి పార్టీ ఇంతవరకు నిరుద్యోగ బకాయి కార్డు లేదా నిరుద్యోగ కార్డుల గురించి ఇవ్వకుండానే అందులో అంశం లేనందున మరి వీరు సపరేట్గా ఇక్కడ ప్రచారం చేపడుతున్నారు. అది కూడా కాంగ్రెస్ నిరుద్యోగ బకాయి కార్డు లేదా బాకీ కార్డు అంటూ దీని పేరిట వెళుతున్నాం మరి మనం చూస్తున్నాం. రైట్. మరి ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు ప్రసాద్ ఉన్నారు, నిరుద్యోగ జేఏసీ లీడర్. ముందుగా మనం ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ నమస్తే అండి, ఆల్ ది బెస్ట్ అండి. మరి ప్రచారం ఎలా కొనసాగుతుంది అన్న? మా ప్రచారం మా ఏకైక గోల్ ఏంటంటే జేఏసీ తరఫున ఈ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పాలి. ఈ బై ఎలక్షన్స్ అన్ఫార్చునేట్గా వచ్చినాయి, కాకపోతే దీనికి ఒక అస్త్రంగా మేము యూజ్ చేసుకొని మా జేఏసీకి నుంచి ఓయూ విద్యార్థులు కానివ్వండి, నిజాం కాలేజ్ విద్యార్థులు కానివ్వండి, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కానీ మొత్తంగా గ్రూప్స్గా ఏర్పడి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, దిల్షుక్ నగర్కి నుంచి లైబ్రరీ కానివ్వండి, దిల్షుక్ నగర్ కానివ్వండి, ఆ లైబ్రరీ మొత్తం స్టూడెంట్స్ అంతా ఏకమై మొత్తం ఒక జేఏసీగా ఫామ్ చేసి మేము ఇంటింటికి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో షేక్పేట్ కానివ్వండి, హైదర్గూడ కానివ్వండి, ఎర్రగడ్డ కానివ్వండి, యూసుఫ్గూడ కానివ్వండి, బోడబండ కానివ్వండి, ఇలా మొత్తం డివిజన్స్లో స్ప్రెడ్ అయ్యి ప్రజలకు అవగాహన చెప్తున్నాం. ఏమని? మాకు నిరుద్యోగులకు మేమే గతంలో ఊర్లలో తిరిగి నిరుద్యోగ చేసి తిరిగి కేసీఆర్ చేయలే, ఈయన చేస్తాడేమో ఆశపడి చేయించినాం. కానీ మా దెబ్బలు మా చేత్తోని మా చంప దెబ్బలే కొట్టుకున్నట్టు అయింది ఆడ. ఎట్లా అంటే మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ రాలే. ఆ తూతుమల్గా అసెంబ్లీలో ప్రవేశపెట్టరు, దానికి ఒక అలుకు లేదు పులుకు లేదు ఏం లేదు, మొత్తం దానికి ఒక స్ట్రక్చర్ లేదు. స్ట్రక్చర్ లేని జాబ్ క్యాలెండర్ అసెంబ్లీలో మేము పెడతామని చెప్పి నామకే వాస్తే ఒక గవర్నమెంట్లో ఒకటి పత్రం ఉండాలి కదా అని చెప్పి అసెంబ్లీలో ఏమైందంటే పెట్టినామని చెప్పేసి పబ్లిక్కి బేకూఫ్ చేయనీకే పెట్టిన క్యాలెండర్ అది జాబ్ క్యాలెండర్. సెకండ్ వచ్చిన సంవత్సరంలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఇదే బల్మూర్ వెంకట్ గారు ఎమ్మెల్సీ గారు, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ గారు వాళ్ళ నిరుద్యోగులు ఉండి వారి రాజకీయ భవిష్యత్తు కోసం మాలాంటి యువకులని ఉపయోగించుకొని చిక్కడపల్లి కానివ్వండి, దిల్షుక్ లైబ్రరీలో కానీ ఇదే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి తీసుకొచ్చి చిక్కడపల్లిలో కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కానీ అశోక్ రోడ్ కానీ లైబ్రరీ సెంటర్ దగ్గర తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి కార్నర్ మీటింగ్లు పెట్టి మేము మా ప్రభుత్వం రాగానే సంవత్సరంలో మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, మేము కొట్లాడతాం అని చేస్తామని చెప్పేసి చెప్పిన నాయకులు ఈరోజు ఎమ్మెల్సీ పదవులు తీసుకొని ఈరోజు ఉందాగా వాళ్ళది కార్లలో తిరుగుకుంటా ఉద్యోగాలకి మన ఉద్యోగాలు మేము జస్ట్ చిన్న రాస్తారోకో చేస్తే మా మీద లాఠీ చార్జ్. అంటే మేము మన నేరస్తున్నామా? ఆ టెర్రరిస్ట్లా నెక్స్ట్లేట్స్లామా? మొత్తం సంఘ ద్రోహాలు ఏం చేస్తున్నాయి? ఏ చిన్న ధర్నా ఇస్తాం. స్కాలర్షిప్స్ అండి, ఈరోజు స్కాలర్షిప్స్ మన ఈరోజుకి బీటెక్ కాలేజెస్ మొత్తం మూతపడ్డాయి. ఈరోజు పిల్లలందరూ ఇంట్లో కూర్చున్నారు, స్కాలర్షిప్స్ రిలీజ్ చేస్తలేరు. గత ప్రభుత్వం ఏమనంటే ఈయన గత ప్రభుత్వం మీద దోషిస్తాడు. మళ్ళీ ఈయన వచ్చి 2 సంవత్సరాలు అయితే ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు మళ్ళీ ఏం చేస్తుండే ఈయన? మళ్ళీ ఈయన కూడా ఆలోచించాలి. ప్రజలకు కూడా అదే మేము ప్రజలకు కూడా అవగాహన తెస్తున్నాం. ఏమని? మీరు విద్యార్థులు స్కాలర్షిప్ ఫస్ట్ రిలీజ్ అయితే లేవు, మెస్ ఛార్జెస్ ఇస్తలేరు, మెస్ మెయింటెనెన్స్ మొత్తం కష్టమవుతున్నది. బస్ టికెట్ ఛార్జెస్ అన్నారు, ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సెస్ అని ఫ్రీ బస్సెస్ అనేది మీకు ఆడవాళ్ళకి పెట్టేసి స్కాలర్షిప్స్ ఉన్నాయి. బస్ పాసెస్ ఛార్జెస్ గతంలో 550 రూపీస్ అవి కడితే ఈరోజు 950, 850 రూపీస్ కడుతున్నాం. అంటే మా దగ్గరికి ఏం తీసుకొని మహిళలకు ఫ్రీ. ఈయన ఇచ్చేది ఏంది మళ్ళీ మాకు? ఈయనకు చేతన కాకపోతే అందుకే మా నిరుద్యోగ జేఏసీకి నుంచి ఫామ్ అయినాం. ఇంటింటికి ప్రచారం చేసి ఈయనకు ఒక చంపదెబ్బ లాంటి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒక చంపదెబ్బ, నిరుద్యోగులకి చంపదెబ్బ ఎట్లుంటుందో చూపిస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. ప్రసాద్ గారు, ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ కూడా
బకాయి కార్డు పేరిట కొన్ని కార్డులను కూడా పంచిపెడుతూ ఉంది ఇప్పుడు కూడా. మరి మీ కాంగ్రెస్ నిరుద్యోగ బకాయి కార్డుకు మరి వస్తున్న స్పందన ఎలా ఉందంటారు ప్రజల నుంచి? బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, అది మాకు కూడా ఒక దృష్టికి వచ్చింది. ఆ బకాయి కార్డు ఈ బకాయి కార్డు మాది, ఇది మొత్తం నిరుద్యోగులకు సంబంధించిన బకాయి కార్డు. ఇది ప్రజలలో చూసి ప్రజలే మేము వెయ్యం అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలలో చాలామంది ఇంట్లో పిల్లలు చదివే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ వస్తలేవు, వాళ్ళకు కూడా జాబ్స్ లేక అన్నీ అవుతారు. కొంతమంది ఈడ చాలామంది షేక్పేటలో కొంచెం మధ్యతరగతి కుటుంబాలు అందరూ చెప్తారు, మా పిల్లలు కానిస్టేబుల్స్కి ప్రిపేర్ అయ్యారు, పైసలు పెట్టి గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యారు, కానీ వాళ్ళకు ఏం లేదు, ప్రిపరేషన్ అయిపోయింది కానీ ఏం జాబ్స్లో ఏం లేదు, నోటిఫికేషన్లో ఇంట్లో కూర్చున్నారు అని చెప్పి చెప్తున్నారు. డిగ్రీలు కంప్లీట్ అయ్యి ఇంట్లో కూర్చొని ర్యాపిడోలు పిజ్జాలు మేము ఇంత పైసలు పెట్టి చదివి వాళ్ళు కష్టపడి 5 ఏళ్ళు 3 ఏళ్ళు చదివి ఈరోజు మా పిల్లలు ఒక ర్యాపిడో కొట్టుకుంటున్నారు, పిజ్జా బాయ్ డెలివరీ బాయ్కి చేసుకుంటారు, మళ్ళీ ఈ ప్రభుత్వంకి ఎందుకు వేయాలని చెప్పి చెప్తున్నారు. ఇంకో విషయం, ఇప్పుడు నిరుద్యోగ చేసే తరపున మీరు ఉద్యోగాలు కూడా భర్తీ చేయట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఈ క్రమంలో మరి కోచింగ్ సెంటర్ల పరిస్థితి ఎట్లా ఉంది? కోచింగ్ పరిస్థితి సెంటర్ ఎట్లా ఉందంటే, కోచింగ్ ఇప్పుడు వాళ్ళు కోచింగ్ ఇవ్వడానికే పిలిపిస్తారు, మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఆశ పెట్టి వాళ్ళ బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఈడ నలిగేది ప్రజలు, తల్లిదండ్రులు, స్టూడెంట్సే. ఎటకేలకు కోచింగ్ అయిపోయినాక మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఏం ఆగుతలేరు, వాళ్ళు కూడా ఏం ఆగుతలేరు. వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ మంచిగా సాగుతూనే ఉన్నాయి, వాళ్ళ బ్యాచ్లు ఖతం అవుతున్నాయి కానీ ఆ నోటిఫికేషన్ వస్తలేరు. మళ్ళీ వేరే నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఆశ పెట్టి ఫోన్లు చేసి వాళ్ళు పిలిపించుకుంటారు స్టూడెంట్స్కి, కానీ చేసేది ఏం లేదు. ఈడ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే కదా వాళ్ళు వేరే బ్యాచ్లకు జాబ్కి వచ్చేది, వాళ్ళది నడిపించుకుంటారు. వాళ్ళు ఏదో కమర్షియల్ వేలా పోతున్నారు, కొంతమంది చేస్తున్నారు, కానీ రియల్ ఆస్పిరెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళు నష్టపోతున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో కొన్ని ఉద్యోగాలు ఇస్తానని కొన్ని లీడ్ చేశారు, ఈ కాంగ్రెస్ వాళ్ళే కోట్లలో కేసు వేసి ఆపి చేశారు. ఆ 10 ఏళ్ళు ఈ 13 ఏళ్ళకించి ఇప్పుడు ఒక దగ్గర ఒక స్టూడెంట్ లాస్ట్ 2016-15 పాస్అవుట్ అయిన స్టూడెంట్ ఇప్పుడు ఈ 2025 9 years 8 years నుంచి ప్రిపరేషన్ చేసుకుంటాము, చాలామంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇంకోటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి బహిరంగ సభలు పెట్టి ఇటీవల కాలంలో మరి నిరుద్యోగులకు నియామక పత్రాలు ఇస్తున్నారు కదా, దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఆ నియామక పత్రాలు మీరు ఒక్కసారి, మాకంటే జర్నలిస్ట్ మీరు ఎక్కువ ఉన్నారు, మీ నియామక పత్రాలు గతంలో ఎవరిచ్చారు నియామక పత్రాలు? అది డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి ఇస్తా అన్నారు. ఆ మెగా డిఎస్సి ఇచ్చినది గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 60,000 పోస్టుల డిఎస్సికి క్లియరెన్స్ ఉంది. అది ఇలా ఓన్లీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని నోటిఫికేషన్ 5,000 యాడ్ చేసి ఫైనాన్షియల్ ఇచ్చి పత్రాలు ఇచ్చుకుంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఏవి కూడా మొన్న వీళ్ళు నియామక ఎల్బీ స్టేడియంలో ఏదైతే చేసిర్రో అవి కూడా ఓన్లీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని అపాయింట్మెంట్ లెటర్స్ ఈయన సైన్ చేసిన, అవన్నీ నోటిఫికేషన్లు కానివ్వండి మొత్తం కానీ గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే. పునాది ఒకరు వేస్తే మరి బిల్డింగ్ ఒకరు కడతారా, ఎట్లా తీసుకోవచ్చు? పునాది ఒకటి కాదు, సొమ్ము ఒక్కంది షోక్ ఒక్కంది అంటారు. సొమ్ము మొత్తం కేసీఆర్ ఖర్చు పెట్టి పోయిండు, షోక్ ఈయన చేసుకుంటుండు. ఇప్పుడు మీరు ఎవరికి వ్యతిరేకం అంటే కేసీఆర్ గారికా లేకపోతే రేవంత్ రెడ్డికా లేకపోతే ఇద్దరికా? మేము ఎవరికి వ్యతిరేకం, మేము ప్రజెంట్లీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం. గతంలో మేమే చెప్తున్నాం, నిరుద్యోగులమే చెప్తున్నాం, గతంలో కేసీఆర్ నోటిఫికేషన్స్ చేశారు కానీ కాంగ్రెస్ వల్ల కొంతమంది దానికి అడ్డుపట్టి చేసి ఆ ప్రభుత్వం నోటిఫికేషన్లే కదా కొంతమందికి వచ్చినాయి మళ్ళీ. రైట్. మరి ప్రసాద్ గారు ఆ విధంగా మరి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.